నా పేరు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన మీడియా మిత్రులతోటి ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నిన్న కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బీసీల విభాగం తరపున మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు గారు కానీ, అలాగే ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా పరిపాలన చేతగాక చేతులు ఎత్తేసి దీన్ని డైవర్ట్ చేయాలి అంటే మా పార్టీ నాయకుల్ని విడతల వారీగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి. ఒక పక్క రాష్ట్రం అంతా గగ్గోలు పెడతా ఉంది. సాయి కళ్యాణ్ అనే అతను, సాయి కృష్ణ అనే అతను ఎందుకు చనిపోయాడు, ఎలా చేశారు, అసలు అతని యొక్క బూడిదని అడుగుతుంది వాళ్ళ అమ్మగారు, బిడ్డను కాదు. మరి దానికి సమాధానం చెప్పలేక, అలాగే క్రాంతి కుమార్ అనే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం కేవలం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాలన చేస్తూ ఉంది. క్లియర్గా ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ యొక్క ఏదైతే గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో అట్టుడుగుతున్న అంశాన్ని తప్పుదారి పట్టించేదానికి లేని మద్యం కేసుని మళ్ళీ తవ్వుతూ కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేశారు. అక్రమ మద్యం జరిగితే మరి అది నిరూపించండి. ఎక్కడా అక్రమ మద్యం జరగలేదు. ఒక నకిలీ కేసుని మా నాయకుల మీద ఆపాదిస్తూ మా కృష్ణమోహన్ రెడ్డి గారిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం, మా నాయకులు రావటం. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక చెందిన సునీల్ గారు వంతయింది. మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలకి రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం ఏదైతే లోకేష్ బాబు మేము రెడ్ బుక్ రాజ్యాంగం అనే అమలు చేస్తున్నాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినట్టు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దీన్ని అమలు చేస్తూ దాడులకు పూనుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని తెలుగు దాడుల పార్టీగా, తెలుగు దోపిడీ పార్టీగా, వీపీ టీడీపీగా, వెన్నుపో టీడీపీగా, అలాగే చీప్ ట్రిక్స్ టీడీపీగా, అలాగే P4 టీడీపీగా అంతా ఇది ఒక నయవంచంతో నడుస్తున్నటువంటి కూటమి పాలనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన వెంటనే వినుకొండలో రషీద్ని చంపారు. అలాగే అనంతపురంలో బంగి అనంతి అని ఒక కురుమ సామాజిక వర్గం చెందిన అతన్ని చంపేశారు. ఎంతమంది చంపుతారు? అలాగే ప్రచారానికి వెళ్ళినటువంటి మా రాష్ట్ర బీసీల అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నని మీరు అక్కడ పులివెందు జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తే దాడులతోటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఎంతమంది నాయకుల్ని మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాగే ఈ జిల్లాలో తీసుకుంటే మీ పార్టీకి ఓట్లేసినటువంటి నాగండ్ల గ్రామంలో యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన 20 కుటుంబాల మీద ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ సామాజిక వర్గం దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున మేము అందరం కూడా వెళ్ళి పరామర్శించాం. ఆ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నోటీసు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కూడా పోరాడాం. అలాగే మనం పామూరులో చూస్తే ఒక రజక కుర్రాడు, ఎవరైతే మీ పార్టీకి పాము కానీ గుడ్లు పెట్టి కన్న పిల్లల్ని, పాము పిల్లల్ని ఆ పామే కలుచుకొని తిన్నట్టు మీ పార్టీకి చేయకొట్టినటువంటి కార్యకర్తల్ని, బీసీలని ముఖ్యంగా వారిని మీరే దాడులు చేసి చంపడం జరుగుతూ ఉంది. పామూరులో ఒక రజక సామాజిక వర్గం చెందినటువంటి ఒక కుర్రాడిని మీరు అక్కడ చెట్టు కట్టేసి కొట్టించిచ్చారు. అతను రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు పాలన బాగుండాలి, ఇది మంచి ప్రభుత్వం అని కూడా ఫ్లెక్సీలు కట్టాడు. అట్లాంటి వ్యక్తులను కూడా మీరు బీసీలని వేధిస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం తీసుకుంటే నవలపులపాడు మండలం అమ్మనపురంలో ఏర్ల సాయి అనే చిన్న కుర్రాడు, ఆ కుర్రాడిని అక్కడ ఉండే టీడీపీ నాయకులు, ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, లోకేష్ బాబు సామాజిక వర్గం సంబంధించిన నాయకులు అక్కడ స్తంభానికి కట్టేసి ఆ 18 ఏళ్ల కుర్రాడు మీద పోక్సో కేసు పెట్టి యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని మీరు జైలుకి పంపారు. మరి నిన్నటికి మొన్న చూస్తే ఒక గొర్రెల కాపరి ఏదైతే పెదగంజాం, కొత్త గొల్లపాలెనికి సంబంధించినటువంటి మధు అనిల్ అనేవాళ్ళు ఆ గొర్రెలు మేపుకోవడానికి ఈరుమూడి గ్రామానికి వెళ్తే ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని తరిమి ఆ గొర్రెలను వెంటబడి ఆ కుర్రోడి మీద ఇంత రాడ్డుతోటి దాడి చేసి వాళ్ళని గొల్ల సామాజిక వర్గం మీద, గొల్ల కులాన్ని కించపరుస్తూ లం కొడకలారా అని చెప్పి తిడుతూ 100 సార్లు అంటామని చెప్పి దాడులు చేశారు. దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మొన్న కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసి నిరసన తెలియజేశాం. ఏమయ్యా, రెడ్ బుక్ తోటి మీ సామాజిక వర్గాన్ని గతంలో ఎప్పుడూ లేదు. ఏదైతే మీ సామాజిక వర్గంలో కొంతమంది విర్రవీగి ఒక రౌడీల్లాగా దాడులు చేస్తూ ఉన్నారు, వారినే మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారు. మరి మీరు ఈ అక్రమ కేసులతోటి మా బీసీ సామాజిక సునీల్ గారు ఇప్పుడిప్పుడే బీసీ నాయకులు, యువ నాయకులు, ఎదుగుతున్నటువంటి నాయకుల్ని మీరు అనగదొక్కే
క్రమంలో ఇవన్నీ కూడా ఒక ఫేక్ కేసులను కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆ మధ్య మా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు యాక్టివ్గా పనిచేస్తున్నారని ఆయన మీద అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎంపీ ఎమ్మెల్యేలు కాళ్ళు చేతులు తీసేస్తామని కామెంట్ చేశారు. ఎంత అహంకారము, ఎంత అహంకారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా పై స్థాయి నుంచి కింద దాకా అన్నీ కూడా దాడులు, భయభ్రాంతులు. మరి మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినప్పటికీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్షణాలు వెళ్ళి వాళ్ళకి ఓదారుస్తూ ఉన్నారు. మీరు ప్రతిదీ తప్పుపడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సాయికృష్ణ మీద కేసులుంటే చట్టం ఉంది, అరెస్ట్ చేయండి, కోర్టులో సబ్మిట్ చేయండి. మీరెవరైనా తీసుకెళ్ళి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళని చంపటం, వాళ్ళని ఈ విధంగా ఒక మిస్సింగ్ కేసులాగా పెట్టి ఇంతవరకు అతనే ఆచూకు తెలియకపోవడం ఎంతవరకు ఎంత దారుణం. అలాగే ఒక గంజాయి కేసులో ఉన్నారని చెప్పి ఒక ఎస్సీ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక కుర్రోళ్ళని వైజాగ్లో కింద పబ్లిక్ చూస్తుండగా రోడ్డు మీద పెట్టి కాళ్ళతో తన్ని పెట్టి కర్రలతో కొట్టారు. ఎంత దుర్మార్గం. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడుంది? ఇక్కడ కేవలం లోకేష్ బాబు తయారు చేసినటువంటి ఎర్ర పుస్తకంతో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. అలాగే ఈ రాష్ట్రంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లాలో బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ నియోజకవర్గంలో చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో, అలాగే మా రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి దిశానిర్దేశంలో బీసీ సంఘాలు, బీసీసీఎల్ విపరీత అన్ని చోట్ల మేము అన్ని విషయాల్లో పనిచేస్తాం. ఈ యొక్క వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో తీవ్రంగా ఎండగడతాం. మరి మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఇన్ని హామీలు చెప్పారు, ఒక్కటి అమలు చేయలేకపోయారు. తల్లికి వందనం ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 90,000 అని చెప్పి లోకేష్ బాబు చెప్పాడు. ఎక్కడుంది? ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు? ఇంతవరకు ఇంప్లిమెంట్ జరగట్లా. ఒకసారి ఏదో నామమాత్రం, అది కూడా మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తే కొంత వదలటం జరిగింది. మరి ఉచిత బస్సు, పేరుకి ఉచిత బస్సు పెట్టారు. ఇప్పుడు ఆ బస్సులకే ముప్పు వచ్చింది, ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డనిది, ఒక ఇంట్లో ఒక స్త్రీ 18 సంవత్సరాల నిండి ఉంటే 1,500 ఇస్తాం, ఇద్దరుంటే 3,000 ఇస్తాం, ముగ్గురుంటే 4,500 ఇస్తాం అని డబ్బాలు కొట్టారు. ఎక్కడుంది ఆడబిడ్డనిది? 2 ఏళ్ళని విజయోత్సవాలు చేసుకోవడం కాదు, దీని మీద తేల్చండి. నిరుద్యోగ వృత్తి 3,000, ఇవాళ 24 నెలలు జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? మీరు 72,000 ఇవ్వాలి. ఎక్కడుండి వాళ్ళు 72,000? అలాగే బీసీలకు రక్షణ చట్టం ఇస్తామని ఆయన రొప్పుతారు వస్తా యువకాలం చేశాడు. అది యువకాలం కాదు, మోసపు కాలం. ఇప్పటికి 2 years అవుతా ఉంది. ఎక్కడుంది బీసీ రక్షణ చట్టం? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున. మీరు బీసీలు మోసం చేశారు, ఇదేదో ఇంకో 3 years జరిగిపోతుందని మీరు అనుకుంటా ఉన్నారు. కాదు, బీసీ ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒంగోలు నగరంలో రైతులందరూ ట్రాక్టర్తో ర్యాలీ చేశారు. పొగాకు గిట్టుబాటు రేటు గత 2 సంవత్సరాలుగా పొగాకు రైతు లాస్ట్ ఇయర్ బ్యార్నీకి వచ్చి 2 లక్షలు 3 లక్షలు నష్టపోతే ఇప్పుడు బ్యార్నీకి వచ్చి 5 లక్షలు నష్టం జరుగుతుంది. తట్టుకోలేక వాళ్ళందరూ ట్రాక్టర్లతోటి సంఘాల ద్వారా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇందాక మేము అక్కడ ఉండి చూస్తే కొంతమంది రైతులు ఆ ట్రాక్టర్ల టాపుల మీద చంద్రబాబు నాయుడు బొమ్మలు, ఎన్టీ రామారావు బొమ్మలు ఉండి వాళ్ళు మమ్మల్ని చూసి తలాటి తిప్పుకుంటున్నారు. వాళ్ళంతా కూడా మీకోసం ఒళ్ళంతా ఎరగ తీసుకొని పనిచేశారు ఈ ప్రభుత్వం రావాలని. మరి ఈ మంచి ప్రభుత్వం ముంచుతుందని వాళ్ళకి తెలిసి తప్పక వాళ్ళు కూడా బయటకు వచ్చి, అందులో మీ సామాజిక వర్గాలు కూడా ఉన్నారు, మేము స్పష్టంగా చూసాం, నిరసన తెలియజేస్తూ ఉంటారు. రైతుల యొక్క నడ్డి విరిచేశారు. ఈ రైతుల్లో కూడా బహుజనులు, బీసీలు ఉన్నారు. వాళ్ళంతా కూడా అప్పుల పాలై ఉన్నారు. మీరు ప్రతి ఒక్క మోసం, రైతాంగం దెబ్బతింది, వాహన రంగం ట్యాక్సులు పెరిగినాయి, వాహన రంగానికి ఎటువంటి అవకాశాలు లేవు, వాహన రంగం దెబ్బతింది, రియల్ ఎస్టేట్ దెబ్బతింది, ఆక్వా రంగం వాళ్ళకి ఫీడ్ దొరకట్లా. వాళ్ళు ఈ మధ్య నిరసన తెలియజేశారు కలెక్టరేట్ల కాడ. అలాగే రైతాంగం ఏరియా దొరకట్లా, ఏ వ్యవస్థ కూడా సక్రంగా లేదు. అన్ని వ్యవస్థలు కూడా ఇబ్బందులు పాలై, అప్పులు పాలై, మీరు ఏదైతే డబ్బా కొట్టారో సంపద సృష్టిస్తామని, సంపద సృష్టించబట్ల ఈ రాష్ట్రంలో సంపద ఆవిరైపోతుంది. రైతులు కూడా డబ్బులు అయిపోయి అప్పులు పాలవుతూ ఉన్నారు. అలాగే అన్ని వ్యవస్థల్లో అన్ని సామాజిక వర్గాలు కూడా అప్పులు పాలై ఈరోజు సంపద ఆవిరైపోయి అప్పులు పాలై దిక్కుచోసిన స్థితిలో ఉన్నారు. మరి 2019, 2024లో మా గవర్నమెంట్లో మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టెన్షన్గా అన్ని విధాల వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న ఆసరా, చేయూత, జగనన్న ఇళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసి సంక్షేమం దిశగా అందరినీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసినటువంటి పాలన ఏదైనా ఉందంటే అది 2019, 2024 మధ్యలో జగనన్న సుపరిపాలనే. మరి మీ పాలన అంతా కూడా భ్రష్టు పట్టి ఉంది. ఆయన విశాఖపట్నంలో జరిగితే
నాకు అనుభవం లేదన్నాడు. అనుభవం లేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ? 15 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు ఆ పార్టీ ఎందుకు విలీనం చేసేయండి? ఏకపక్షంగా మేము చూసిన దాంట్లో విచిత్రం ఏంటంటే, ఏకపక్షంగా ఒక పార్టీ జిల్లా పార్టీ సస్పెండ్ చేయడం విచిత్రంగా ఉంది. ఆయన ఒప్పుకున్నాడు, ఆడంతా 20 మంది ఉన్నారు అన్ని గొడవలని. అంటే ఎంత నేతృత్వం కనిపిస్తుందో పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఊగిసిపోయాడు. సుగాలి ప్రీతి అన్నాడు, 30,000 మంది పోయారు అన్నారు. ఏంది నువ్వు తేల్చింది? ఇక్కడ గొడవ లేదు కానీ తెలంగాణలో పోయి అక్కడికి పోయి ఆడేదో రచ్చ చేస్తూ ఉన్నాడు. పూర్తిగా దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సిందే. ఏదైతే చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మలేదో అతను నమ్మేటట్టుగా చంద్రబాబు నాయుడిని నమ్మేటట్టుగా బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు. కంపల్సరీగా దీంట్లో పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని వీటన్నిటికి కూడా బాధ్యుడిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ పాలన అత్యంత దుర్భరంగా ఉంది. ఈ పాలన పని అయిపోయింది. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకనే వీళ్ళంతా కూడా ఈ విధంగా పాటలు పడుతూ ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ తరఫున ఇలాంటి అరెస్టులను, అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు, మమ్మల్ని ఏం చేయవు. వీటన్నిటి కూడా బెయిల్స్ వస్తాయి. మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారా మీ నడ్డు విరుస్తాం. ప్రజా ప్రతిఘటన బీసీల నుంచి కూడా స్టార్ట్ అయింది. మీరు ప్రతిరోజు కూడా కలెక్టరేట్లు కాడ ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవడం కూడా సిద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.